ఇవాళ ఒక పేషెంట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ ఐవీఎఫ్తోని జరిగిందనమాట. అయితే బాబుకి ఇప్పుడు 2 ఇయర్స్ ఉంది. సో అమ్మాయి ఏం క్వశ్చన్ అడిగిందంటే, ఇప్పుడు అమ్మాయి కోసం ముఖ్యంగా ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం మేడం మరి టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అంటే ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే నాకు భయమేస్తుంది. మళ్ళీ నేను ఐవీఎఫ్ఏ చేయించుకోవాలా అని అడిగిందనమాట. సో యాక్చువల్గా చూసినట్టయితే డెలివరీ తర్వాత ఏదైతే బేబీని హోల్డ్ చేసుకొని బేబీతో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవన్నీ చేసిన వల్ల మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ మదర్కి మొత్తం స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. సో ఈ స్ట్రెస్ హార్మోన్స్ కార్టిసాల్ తగ్గిపోయి చక్కగా హెల్దీ హార్మోన్స్ అంటే ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుందన్నమాట. సో తన స్ట్రెస్ లెవెల్స్ అన్నీ చక్కగా తగ్గిపోయి హార్మోన్ బ్యాలెన్స్కి వచ్చేస్తాయి. సో ముందు ఏదైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వచ్చిందో సో ఇప్పుడు అట్లాంటి నీడ్ అవసరం ఉండదు. చాలామంది పేషెంట్స్ ఫస్ట్ టైం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా చాలా న్యాచురల్గానే కన్సీవ్ అయిపోతూ ఉంటారు సెకండ్ టైంకి. సో అలానే భయపడి అసలు కొంతమంది ప్లానింగ్ కూడా చేసుకోరు. సో అది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ అయితే మనం ట్రై చేయాలి. సో అలా రిలాక్స్డ్గా ఉండి స్ట్రెస్ ఫ్రీగా ఉండి ఇద్దరు కపుల్ ప్లానింగ్ చేసినప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. థ్యాంక్ యూ.